ఇప్పుడు మీలో ఉత్సాహవంతుడైన యువకుడు ఎవరైనా సరే స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఉత్సాహవంతుడైన కుర్రవాడు ఎవరైనా సరే స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. యంగ్ బాయ్ యువకుడు ఎవరైనా సరే స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఇదే టైం నేను వచ్చాను కదా. నీ గురించి కాదయ్యా, యువకుడు యంగ్ బాయ్ అంటే నీ కళ్ళకి నేను యువకుడు అవ్వలేదైతే. నువ్వు యువకుడువా? యువకుడు నువ్వు. ఓకే సర్దుకుంటాను. కళ్ళ చేత పెట్టుకో. నువ్వు నా ఫేస్ ఒక చూడు. రిలాక్స్. ఇప్పుడు నేను మిమ్మల్ని 40 సంవత్సరాల వెనక్కి తీసుకెళ్తాను. మీరు నన్ను సూటిగా కళ్ళలోకి చూడండి. మీరు ఆ అమ్మాయి వంక చూస్తున్నారు, నా కళ్ళలోకి చూడండి. లేదండి బాబు, నేను మీ కళ్ళలోకి చూస్తున్నానా. మీరు ఆ అమ్మాయి వంక చూస్తున్నారు, నా కళ్ళలోకి చూడండి. లేదు, మీ కళ్ళలోకి చూస్తున్నానా. అయితే మీరు ఆ అమ్మాయి వంక చూడండి. వెరీ గుడ్. కళ్ళ డిఫెక్ట్ అన్నమాట. మీరు నా వంక చూస్తున్నారు. ఇప్పుడు మీరు నిద్రలోకి జారిపోతున్నారు. హాయిగా నిద్రలోకి వెళ్ళిపోతున్నారు. రిలాక్స్. డింగ్ 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 డింగ్. వెరీ గుడ్. ఇప్పుడు నీకు 10 నెలలు. నువ్వు ఇప్పుడు చిన్న పిల్లలాగా ఈ స్టేజ్ అంతా పాకుతుంటావు. కమాన్. వెరీ గుడ్. చిన్న కోడి పెట్టలాగా, రోగం తగిలిన కోడిలాగా ఎలా పాకుతున్నాడు చూసారా? కమాన్ క్లాప్స్. చూసారా? హిప్నోటిజం ద్వారా ఇలాంటివి ఎన్నో చేయొచ్చు. ఇంకా మీలో ఉత్సాహవంతమైన వాళ్ళు ఎవరైనా ఉంటే స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. కమాన్ కమాన్. వెరీ గుడ్. ఈ రోజుల్లో ఆడపిల్లలు కూడా ఇంత ధైర్యంగా వస్తున్నారంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నీ పేరేంటమ్మా? నీకు తెలీదా? తెలిస్తే ఎందుకు అడుగుతానమ్మా? తెలియదమ్మా, చెప్పమ్మా. నోర్మి. ఓహో, నోరు మూసుకుని హిప్నోటిజం ఎలా చేస్తానమ్మా? చేయలేనమ్మా. ఒకసారి సూటిగా నా కళ్ళలోకి చూడమ్మా. వామ్మో, అలా అమ్మోరులా కాదమ్మా, మామూలు అమ్మాయిలా చూడమ్మా. ఇప్పుడు నీకు చాలా ప్రశాంతంగా ఉంది కదూ? లేదు. ఉందమ్మా. ఇప్పుడు నువ్వు నిద్రలోకి జారిపోతున్నావు. నేను చెప్పినట్టే చేస్తున్నావు. నువ్వు పూర్తిగా నా స్వాధీనంలోకి వస్తున్నావు. చచ్చిన రాను. కొంతమంది బిగినింగ్లో ఇలాగే మాట్లాడతారు. మనమే వాళ్ళని జాగ్రత్తగా దారిలోకి తెచ్చుకోవాలి. చూడమ్మా, హిప్నోటిజం గురించి నీ మనసులో చాలా వ్యతిరేక భావాలున్నాయి. చాలా తప్పమ్మా. ఉదాహరణకి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి అతను ఇచ్చిన మందు తీసుకుని ఏడ్చాడు, వీడి పిండాకుడు, వీడి మొహం, వీడి మందులే పనిచేస్తాయని వేసుకున్నాం అనుకో, అవి పనిచేయటం మానేస్తాయి. అలాగే హిప్నోటిజం కూడా. అలాంటి ఆలోచనలు వద్దమ్మా. ఫర్ ఎగ్జాంపుల్, ఇతన్ని 40 ఏళ్ల వెనక్కి తీసుకెళ్తానన్నాను. ఇప్పుడు ఇతను 10 ఏళ్ల బాలుడు. పాక్కుంటూ వెళ్తాడు. పాకు పాకు. వెరీ గుడ్. అలాగే ఈ అమ్మాయిని 2 రోజులు అంటే 2 డేస్ బ్యాక్ తీసుకెళ్తానన్నమాట. షటప్ రాస్కెల్. ముందు నెగటివ్స్ ఇవ్వు. నెగటివ్సా? అంటే అర్థమైంది. ఈ అమ్మాయి ఎక్కడో ఫోటో స్టూడియోలో ఫోటోలు తీసుకుని ఉంటుంది, వాడు నెగిటివ్లు ఇవ్వడం మానేశాడనమాట. ఇప్పుడు ఈ అమ్మాయిని ఒకే ఒక్క రోజు వెనక్కి తీసుకెళ్తాను. పిచ్చి పిచ్చిగా బాగామంటే చంపేస్తాను. నా ఫోటోలు తీసి నాకే పంపిస్తారా? ఫోన్లు చేసి ఏడిపిస్తారా? నిన్ను నేను ఏడిపించడం ఏంటమ్మా? అర్థమైంది. ఈ అమ్మాయి వెంటపడి రోజు ఎవడో ఏడిపిస్తూ ఉంటాడు. ఎంత బాధపడపోతే ఈ అమ్మాయి ఇలా బిహేవ్ చేస్తుంది. ఆడెక్కడో ఇక్కడే ఉంటాడు, ఇక్కడే ఉండుంటాడు. చూస్తుండండి. ఇప్పుడు ఈ అమ్మాయికి 1000 ఏనుగులెక్కినంత బలాన్ని తెప్పిస్తాను. మీ కళ్ళ ముందే ఆ వెధవని పట్టుకుని ఇక్కడ పిచ్చి పిచ్చిగా కొట్టేలా చేస్తాను. ఇప్పుడు ఈ అమ్మాయి అబల కాదు, సబల, అమ్మోర్లా త్రిశూలం తీసుకుని వాడిని కసకస కసకస పొడిచి చంపేస్తుంది. నన్ను కొడతావేంటమ్మా? కొట్టడం కాదు, చంపేస్తాను. మర్యాదగా నెగటివ్స్ ఇవ్వు. ఏ నెగటివ్స్ అంటే ఏంటి? ఏంటి నెగటివ్స్? దాన్ని చూస్తున్నాను. బోన్ నెగటివ్స్. మీ నెగటివ్స్ నా దగ్గర ఉంటాయి ఉంటాయి. ఆయన నేను ఏం చేస్తారు? నెగటివ్స్ రా. ఊరుకోండి సార్, మీరు కూడా జోకులేస్తారండి. నా దగ్గర నెగటివ్స్ ఎందుకు ఉంటాయండి? పిచ్చి కొట్టుకుంటుంది ఇక్కడ. ఏంటమ్మా ఏంటి? ఆడినా ఇవ్వడరా, 4 ఇస్తే అప్పుడు ఇస్తాడు. ఏంటమ్మా ఇది? ఒక ప్రఖ్యాత హిప్నాటిస్ట్ ని 10 మందిలో పట్టుకొని అల్లరి చేస్తావా? హిప్నాటిస్టే గాడిద గుడ్డ. వీడ పెద్ద చీట్ అండి. వారం రోజులుగా నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. చాలే నోర్మై. 4 రోజులుగా ఆల్ ఇండియా టూర్ చేస్తూ హిప్నాటిజం ప్రోగ్రామ్ చేస్తుంటే నువ్వు అతన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడంటావా? వీడా? ఏమిటండి మీరు? ముందు నువ్వు స్టేజ్ దిగి బయట రాడు. తప్పకండి తప్పకండి. మీరు లేవండి సార్. అమ్మా అమ్మా అమ్మా. సారీ సార్. ఐఎమ్ వెరీ సారీ సార్. ఏం సరే అమ్మా, నీకు దండం పెడతాను. వెళ్ళమ్మా. రిలాక్స్ 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 బాబు. అమ్మా, నువ్వు బాలసుబ్రహ్మణ్యం ఇంటెలిజెంట్ అన్నావు, మరి ఆ అమ్మాయి ఏంటి డాక్టర్ ఇంటెలిజెంట్ అంటుంది? బాలసుబ్రహ్మణ్యం పాడటంలో ఇంటెలిజెంట్ సార్, డాక్టర్ పొడవటంలో ఇంటెలిజెంట్ సార్. కన్ఫ్యూజన్ వద్దు. ఇద్దరులో ఎవరు ఇంటెలిజెంట్? నేనేం కన్ఫ్యూజ్ అవ్వట్లేదు సార్, ఇద్దరు ఇంటెలిజెంట్స్ అనే చెప్తున్నా. ఎవరు ఎక్కువ ఇంటెలిజెంట్ నువ్వు డిసైడ్ చేస్తే నేను డిసైడ్ అవుతా.
అంటే పాటలదే ఉంది సార్, ఎవడైనా కొంచెం అటు ఇటుగా పాడేస్తారు. అదే డాక్టర్ కొంచెం అటు ఇటు చేశాడు అనుకోండి, ఒకడు పైకి వెళ్ళిపోతాడు. అందుకని డాక్టర్ ఇంటెలిజెంట్ అని నేను అనుకుంటా. అనుకుంటా అని అనుమానంగా అంటున్నావు, ఆ, నీకు తెలీదా? ఈడెవడో మరీ వంకరోళ్ళ ఉన్నాడు. అసలు తీసుకో, ఏమండే? అసలు తీసుకో. ఆ? సెల్లా? తీసుకుంటే ఎవరికైనా ఫోన్ చేసి కనుక్కుందాం. అది సెల్ కాదయ్యా, గన్ను. గన్ను కాదు సెల్లు. అది సెల్ కాదయ్యా, గన్ను. నొక్కితే పేలుద్దని చెప్తే వినవేంటి? గన్ను కాదు సెల్లు, నొక్కితే మోగుద్ది. సూపర్ కదా. నువ్వు మామూలుగా చెప్తే వినా కానీ నొక్కి మాట్లాడుకోవా. అమ్మో, ఇక్కడ నొక్కి మాట్లాడతావేంటి? మొత్తం అంతా లేచిపోతారు. బయటికి వెళ్ళి మాట్లాడుకో. వెళ్ళు. ఇలాంటి అమాయకుల్ని భగవంతుడే కాపాడాలి. లైఫ్ సేవింగ్ భగవంతుడు నా రూపంలో వచ్చాడు కాబట్టి సరిపోయింది. ఇన్వెంట్ చేసిన డాక్టర్ జీకే గారిని ఇటీవలే యూరోపియన్ యూనియన్ కూడా హలో ఇబ్రహీం, గన్నున్నది ఎక్కడ పడితే అక్కడ పడవడానికి కాదు, పేల్చడానికి. అన్ని 100 సార్లు చెప్పాను. 100 times I told you. ఇంకా రే సంతోషించు, పొడుచుకుంది. అదే పేరున్నట్టయితే తు మర జాతే హై. ఏడ్చేవరే, అది పేరద్దు. అప్పనతోరా అది గదిగా ఆళ్లే అనుకుంటా. కుర్రో ఇటి పైట సైటారైట. అబ్బా, ఏమిటయ్యా అంత పెద్ద ఖర్చు? ఏదో రైలు యాక్సిడెంట్ అయినట్టుగా. ఎవరు నువ్వు? హూ ఆర్ యూ? వీడి పేరు సూర్యుడండి, కూలోడు. నా పేరు అప్పనదొరా. ఇంతగా మీరెవరో? ఇంజనీర్ గారి కోసం వచ్చాం. ఇంజనీర్ గారి కోసం వచ్చారా? ఇంజనీర్ గారు కంపార్ట్మెంట్ దిక్తా హై, హమ్ ఉస్కి బాడీ గార్డ్ హై, ఉను సూపర్వైజర్ హై. దండాలు ఇంజనీర్ అమ్మా, అప్పనదొరనండి. తమరిని మగాన్ తీసుకెళ్ళడానికి వచ్చాను. అలాగా, నా సామాన్ నేను తీసుకొస్తానులేమ్మా. సరేగానమ్మా, ఈ తుపాకీ బాబు ఎవరు? మీకు పెట్టలు కొట్టి వండి పెట్టేవాడా? క్యా బాత్ బోల్తే రే తు? నేను పెట్టుకొట్టేవాళ్ళ కనపడుతున్నాను నీకు? ఒకప్పుడు నేను హోమ్ మినిస్టర్ గారి గన్మెన్ ని. ప్రస్తుతం నాకు బాడీ గార్డ్ అన్నమాట. ఆ మంత్రి గారి దగ్గర పని ఎందుకు మానేశారు? ఒకసారి టెర్రరిస్టుల బారి నుంచి హోమ్ మినిస్టర్ కాపాడబోయాడు. వీడి గన్ను బేలేదు, వాళ్ళ గన్ను బేలింది. అక్కడ తంతే ఇక్కడ వచ్చి పడ్డాడు. నేను ఊరుకో. చుప్రా. ఆయన టైం బాగాలేదు, గన్ బాగాలేదు. మేడం,